వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసి మరి రాజకీయాలను పూర్తి స్థాయిలో వేడి పుట్టించడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన దానం నాగేందర్ ఒక సంచలన విషయాలను బయటికి తీసుకురావడం జరిగింది. అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ అది ఆ నేతల్లో పూర్తి స్థాయిలో ఒక సెగలు రేపుతుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు లేదంటే ఎమ్మెల్యేలు సుమారు 20 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇటు బీఆర్ఎస్ ఒక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనితో ఎన్నికల తర్వాత అంటే ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయి, వేడెక్కేందుకు అవకాశం ఉందని గతంలోనే మనం అంచనా వేశాం. అయితే అదే విధానమును ఇప్పుడు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు క్యూ కడుతున్నారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అంటే కేసీఆర్ కుటుంబానికి చెందిన 4-5 ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలు క్లూ ఇవ్వడం జరిగింది. వారిచ్చిన క్లూతో ఇటు బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారో ఆ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకోవడం లేదంటే కట్టడి చేసేందుకు విఫల యత్నం చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఏదైతే పోచారం శ్రీనివాస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. నివాసం దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అంతేకాకుండా మరొక వైపు ఆయనతో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఫలించలేదు. అందులో భాగంగానే పోలీసులు వారిపైన కేసులు బట్టి పోలీస్ స్టేషన్కి తరలించి వారిని సాయంత్రం విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి. నిజానికి చాలామంది ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేశారు. కానీ కొంత గ్యాప్ అంటే కేవలం ఒక 10 రోజుల గ్యాప్లోనే ఇలాంటి వ్యవహారం తెర మీదకి వచ్చింది. మరొక వైపు బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది సిద్ధంగా ఉన్నారు. అటువైపు నుండి సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు స్థాయిలో ఉన్న అంటే ఏదైతే మాజీ మంత్రులు ఉన్నారో హరీష్ రావు స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు అయితే వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటు కాంగ్రెస్లో చేరేందుకు ఇటు బీఆర్ఎస్లో చేరేందుకు బీఆర్ఎస్ని వీడి బీజేపీలో ఎవరు చేరుతారు ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విలీనాలకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది అని చెప్పి మరి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. గతంలో అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే ఆ పార్టీని వీడేలా చేసి బీఆర్ఎస్లో చేర్చుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానంను అవలంబిస్తుంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి, టీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో మార్చుకోవాలి లేదా విలీనం చేసే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు లేదంటే ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతారు అన్నది అసెంబ్లీ సమావేశాలకు ముందుగా మనకు తెలిసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో పోచారం శ్రీనివాస్ పార్టీ మారడాన్ని చూస్తే బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మరి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు స్పీకర్గా ఒక మంచి అవకాశాన్ని కల్పించారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తనకు ఎటువంటి అన్యాయం జరగలేదు, తనకు వయసుతో పాటు పదవి ఇచ్చారు, అంతేకాకుండా రాజకీయాలకు అనుగుణంగా తనకు కావాల్సిన పదవిని ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది, తనకు న్యాయం చేశారు. కానీ పార్టీ మారాల్సిన అవసరం లేదు అని చెప్పి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పోచారం ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే తను మా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పి ఆయన ఒక వివరణ ఇచ్చారు. అయితే ఇదిలా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ఇప్పుడుతో మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఇక ఎంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? గతంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము గేట్లు ఓపెన్ చేసాము, ఎంతమంది వస్తే అంతమందిని కూడా మేము చేర్చుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. అదే విధానము ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందా? ఈ బహిరంగంగా గేట్లు ఓపెన్ చేయడం అంటే ఎమ్మెల్యేలందరినీ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమేనా, లేదంటే వారికి ఏమైనా పదవులు ఇస్తారా, లేదంటే పదవులు ఎరవేసి ఈ విలీనం చేసుకుంటున్నారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు లేదంటే ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని చెప్పి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను పెను దుమారానికి దారితీశాయని చెప్తున్నారు.